నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మా ఛానల్‌ని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి వీక్షకులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ధన్యవాదాలు. ఎందుకనంటే గుంటూరులో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి తెలుగు పండుగకు మీడియా పార్ట్నర్‌గా నెంబర్ 1 మీడియా సంస్థల్లో భాగమైనటువంటి నెంబర్ 1 ఓటీటీ 5 వేదికల ద్వారా నిరంతరాయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లైవ్ అందించడం జరిగింది. దాన్ని ఎంతోమంది ఆదరించారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మా సిఎండి సార్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ యొక్క 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ సక్సెస్ అయ్యాయి. దానికోసం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఇప్పుడు నా టాపిక్లోకి వచ్చేస్తున్నాను. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడు దానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగా మారింది. ఏంటి అంటే గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్గా ఎవరు ఖరారు కాబోతున్నారు, ఎవరికి వారే నేనంటే నేను అన్నట్లుగానే ఉంది. కానీ అఫీషియల్గా ఇంకా డిక్లరేషన్ ప్రకటన అనేది బయటికి రాల. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరు. దాదాపుగా వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంటుంది, వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో కూటమి అధికారంలోకి రాగానే దాని పాలక మండలి ఏర్పాటు చేస్తారు అనుకున్నారు. కానీ జాప్యం అది పెరుగుతూ వస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే విపరీతమైనటువంటి పోటీ. ఆశావాహుల సంఖ్య ఆ జాబితా క్రమేణా పెరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ మిర్చి యార్డ్. దాదాపుగా మంత్రి పదవి కోసం కూడా ఆ స్థాయిలో పైరవీలు సాగు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి చర్చ ఏంటంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి నన్ను నియమించారు అని కుర్రా అప్పారావు అనే ఆయన చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి విస్తృతమైనటువంటి స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఏమో దాదాపు కన్ఫర్మ్ అవ్వచ్చేమో. కానీ అవ్వకముందే ఆయన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, కొంతమంది మంత్రులను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కలుస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మేమేం తక్కువ అన్నట్లుగా మరొక సామాజిక వర్గానికి సంబంధించి వారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన కూడా మాకు ఇవ్వాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూస్తే కనుక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. మరి రాష్ట్రంలో జనసేన రాష్ట్రంలో కూటమి ఏర్పడటానికి ఇంత బ్రహ్మాండమైనటువంటి విజయం నమోదు చేయటానికి జనసేన కూడా ఒక భాగం కాబట్టి మీరు కొద్దిగా పరిశీలించండి అని. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కుర్రా అప్పారావు ఆయన ఇంకా కన్ఫర్మ్ కాల. ఇలాంటి సందర్భంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సుఖవాసి శ్రీనివాసరావు ఇలా కొంతమంది. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి సెగ అనేది బాగా కనిపిస్తుంది. చాలా విపరీతమైనటువంటి స్థాయిలో ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, దక్కడం లేదు అనే ఒక నిరాశ నిస్పృహ కాపు నాయకుల్లో కనిపిస్తుంది. అది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అంటే ముఖ్యమైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఇతర అంశాలకు సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించే హై ప్రయారిటీగా చూస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది, మాటల ద్వారా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఆయన పనిచేస్తూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు అత్యంత సమీపంగా ఉంటూ ఒక రకంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావటానికి ఆయన కూడా ఒక కారకుడనే చెప్పాలి. ఉగ్గిరాల సీతారామయ్య ఇప్పుడు ఆయనకు ఖచ్చితంగా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కేంద్ర మంత్రి ద్వారా వచ్చింది. ఇక్కడ ఒకటే పదవి కానీ 5-6 కనిపిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ కుర్రా అప్పారావు అనే నాయకుడికి అయితే భాష్యం ప్రవీణ్ ఆయన అండదండలు ఉన్నాయి, ఒక ఎమ్మెల్యే. ఉగ్గిరాల సీతారామయ్యకు ఒక ఎంపీ, అందులోనూ కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని ఆయన సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా ఉగ్గిరాల సీతారామయ్యకే ఆ పదవి దక్కుతుంది. అందులోనూ ఇక్కడ సామాజిక వర్గం పరంగా చూస్తే
ఆయన కాపు సామాజిక వర్గం కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి పదవులు ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చాం కాబట్టి ఇలా తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. బహుశా మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా రావచ్చు. కానీ కుర్ర అప్పారావు అని ఆయన మాత్రం నేనే మార్కెట్ యార్డ్ చైర్మన్ అని చెప్పుకుంటూ ఆయన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు. దానికి ఇప్పటివరకు ఇంకా ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన రాలేదు. తాజాగా దీనికి సంబంధించి మేము మా ఛానల్ ద్వారా ఒక వీడియో కూడా చేసాం. ఇవన్నీ దాదాపుగా న్యూస్ పేపర్లో కానీ వేరే ఛానల్స్లో కానీ వచ్చినాయి. ఇవన్నీ ప్రతిపాదనగా తీసుకొని పరిశీలిస్తుంది హైకమాండ్ అన్నట్లుగా ఇప్పుడు ఒక వార్త తెలిసింది. అదేంటంటే దాదాపుగా ఇది హోల్డ్లో పెట్టారు. ఒక రకమైనటువంటి గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే ఇప్పుడే ప్రకటిస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవసరమైతే ఆయన్ను ప్రతిపాదన ఏదైతే పేరు బయటకు వచ్చిందో దానికి భిన్నంగా మార్పులు ఉంటాయి అనేది కూడా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎవరికి వారే వారి ప్రయత్నాలు చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ప్రయారిటీ అది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డ్ మిర్చికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానంగా ఎక్కువగా అక్కడికే తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మొత్తానికైతే దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి అధినేత చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఇటు సొంత సామాజిక వర్గానికి ఇస్తారా, మరి అసంతృప్తిగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని సాటిస్ఫై చేస్తారా అనేది. ఎందుకనంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో కాపులు కాస్త అసంతృప్తిగా ఉన్నారన్న మాట వాస్తవం తెలుగుదేశం పార్టీలో 100%. ఎందుకనంటే వారికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, అంటే ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులను ఇవ్వలేదు అనేది, ఏ పనికిరానవి పడేశారు అని. ఇటువంటి సందర్భంలో మరి అధినేత పునరాలోచించుకొని ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. చూడాలి. మరి ఇప్పటికే చాలా విపరీతమైనటువంటి పోటీ, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, మారుతున్నటువంటి సమీకరణాలు కానీ చోటు చేసుకునే పరిణామాలు ఎట్లా ఉంటాయనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.